ప్రేక్షకులందరికీ కూడా ఇవాళ నేను చెప్పవలసినవి, చెప్పాలనుకుంటున్నవి శ్రీకారం ప్రేక్షకులకి 3 టిప్స్ అండి. ఈ 3 టిప్స్ దేనికోసం అంటే, లక్ష్మి మనీ అట్రాక్షన్, మనీ కావాలి అని అనుకునేవాళ్ళు, మనీ పుష్కలంగా పర్సులో ఉండాలి అనుకునేవాళ్ళు, మనీకి సంబంధించి లోటుపాట్లు మనకున్నవి పోవాలి అని భావించేవాళ్ళు, అంటే మనీ కావాలనుకునే వాళ్ళ కోసం. అంటే మీరు ఉంటారు, నేను ఉంటాను, అందరం ఉంటాం. అందులో మనీ అక్కర్లేదని ఎవరు అనుకుంటారు? కాబట్టి ఒకవేళ మీలో గనక ఇప్పుడు నేను చెప్పే అలవాట్లు కానీ ఉన్నట్లయితే వాటిని మీరు మార్చుకుని చూడండి. దాంతో ఎటువంటి మార్పు వస్తుందో మీకు తెలుస్తుంది. ఏమిటి ఆ మార్పు? మీరు చేయవలసింది ఏంటి? డూ నాట్స్ ఏమిటో తెలిస్తే డూస్ ఏంటో తెలుస్తాయి ఆటోమేటిక్గా. అందువల్ల అందులో ఫస్ట్ ఏంటంటే, డూ నాట్స్లో ఫస్ట్ గడపని గడపలక్ష్మి, ద్వారలక్ష్మి అంటారు, లక్ష్మీ గడప అంటారు. ఈ లక్ష్మీ గడపని డబ్బు కావాలనుకున్న వాళ్ళు ఎవ్వరూ కూడా కాలితో తొక్కుకుంటూ వెళ్ళకూడదు. ఇది ఫస్ట్. ఇప్పుడు మనం కరెక్ట్గా చెప్పుకుంటే ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు కూడా మధ్యలో గడప వస్తుంది పెద్దది, దాన్ని దాటుకుని వెళ్తాం. చిన్నపిల్లల్ని కూడా ఇలా ఎత్తి దాటిస్తాం తప్పించి దాన్ని మించి నడిపించాం. గడప దేనికి కారణం అంటే, గడప మీద కూర్చోవటం కానీ, గడపని దాటుకుంటూ వెళ్ళడం కానీ, గడపని తొక్కటం కానీ చెయ్యం. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ ద ఫస్ట్ టిప్. గడపని తొక్కుకుంటూ వెళ్ళే అలవాటు ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే పొరపాటును కూడా అది చేయకండి, మార్చుకోండి. సెకండ్ టిప్ ఏంటి అంటే, ఎవరైనా స్త్రీ పురుషులు ఎవరైనా పిల్లలైనా ఎవరైనా మీ కంట పడితే మీరు కూడా వద్దని చెప్పండి. ఏమిటి అని అంటే, కాళ్ళ బొటన వేలితో, కాళ్ళతో కదా దాడతాం, కాళ్ళ బొటన వేలితో గడపని గిచ్చటం, అంటే ఇలా నొక్కి పెట్టిలాగా ప్రెస్ చేసి ప్లక్ చేస్తుంటారు చాలామంది. ఏదైనా ఆలోచించుకున్నప్పుడు మామూలుగా కాలు అలా పెట్టి గుమ్మం మీద పెట్టి ఆ గుమ్మానికి బొటన వేలితో ఇలాగ టచ్ చేసి ఇలాగ ప్లక్ చేస్తూ ఉంటారు. అది ఎంత అలక్ష్మీకరమైన, దరిద్ర దేవతకి హేతువైనటువంటి విషయం అంటే చాలా ప్రమాదకరమైనటువంటి హ్యాబిట్ అది. అలా చేయకండి. అలా చేస్తే ఇంట్లో ఉన్న శ్రీలక్ష్మి బయటికి వెళ్ళిపోయి బయట వెయిటింగ్లో ఉన్నటువంటి జ్యేష్ఠలక్ష్మి చక్కగా లోపలికి వస్తుంది. మీరే దారి చూపిస్తున్నారు, రామ్మ వచ్చేయని. అది చేయకండి. డూ నాట్ ప్లక్ ది డోర్ స్టెప్. అది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. తర్వాత 3వ టిప్ ఏంటి అని అంటే, గడప మీద తల పెట్టుకుని పడుకోవటం లేదా కూర్చోవటం. గడప మీద చాలా మందికి ఉంటుంది అలవాటు. పెద్దవాళ్ళు ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. సాధారణంగా అపార్ట్మెంట్ దీంట్లో ఉన్న వాళ్ళకైతే ఎంట్రన్స్ డోర్ దగ్గర ఉండకపోవచ్చు, లోపల డోర్లో ఉండొచ్చు. ఇప్పుడు ఏంటంటే గుమ్మాలు లేకుండా డైరెక్ట్గా అంతా నేల వచ్చేస్తుంది. అలాంటి నేల వచ్చినప్పుడు అదొక దోషం. కానీ ఒకవేళ కానీ గుమ్మం ఉన్నట్లయితే లోపల ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా పడుకునేటప్పుడు ఏం చేస్తారు, కొంచెం గుమ్మం హైట్ ఉంటుంది కదా, 2 ఇంచుల హైట్ ఉంటుంది. ఆ హైట్ ఉన్న దాని మీద ఒక దుప్పటి లాంటిది మడత పెట్టుకుని వేసుకుని పడుకుంటూ ఉంటారు. లేదు అని అంటే చుట్టుపక్కల వాళ్ళతోనన్నా, ఇంట్లో వాళ్ళతోనన్నా, లేకపోతే ఏదైనా కొబ్బరి కోరుకున్నప్పుడైనా, కూరలు తరుక్కున్నప్పుడైనా గుమ్మం మీద కూర్చుని అవి చేస్తూ ఉంటారు. కొంచెం హైట్ ఉంటుంది కదా, అందుకని దయచేసి అలాంటి అలవాట్లు మీ ఇళ్లల్లో ఎవరికైనా ఉన్నట్లయితే ఇమ్మీడియట్గా వాటిని స్టాప్ చేయండి. గడప మీద కూర్చుని ఏమైనా కట్ చేసుకోవటం కానీ, లేకపోతే గడప మీద బట్ట పెట్టుకుని పడుకోవటం కానీ చేస్తే ఎంత శ్రీమంతులైనా రాను రాను దరిద్రానికి మాసిపోతారు. ఎందుకు అనంటే, గడప లక్ష్మీకరమైనటువంటి స్థలం. గడప దాటి బయటికి వెళ్ళడం అందుకే మనం వింటూనే ఉంటాం, ఎవరైనా నేను గడప దాటినంత వరకే అంటారు. బయటికి వెళ్ళినంత వరకైనా ఎందుకు అనరు? గడప అన్నది అది చాలా ఇంపార్టెంట్. అట్లాగే ఎవరైనా వెళ్ళిపోయినప్పుడు కూడా గడప దాటించటమే ఇంపార్టెంట్. అట్లాగే కొత్తగా పుట్టిన శిశువుల్ని ఇంట్లోకి గడప దాటించటమే ఇంపార్టెంట్. అలాగే పిల్లలు తడబడుతూ అడుగులు వేస్తున్న వాళ్ళు కూడా గడప దాటగానే గార్లు ఉంటారు. ఇదొక సంప్రదాయం.
ఇవన్నీ దేనికి అని అంటే నేను చెప్తున్నాను, గడప ప్రాధాన్యత కోసం. ఈ లక్ష్మీ గడపని మీరు ఈ విధంగా కనుక చేసుకుంటున్నట్లయితే దాన్ని మానేయండి. గడపని తొక్కటం వల్ల, ప్లక్ చేయటం వల్ల, దాని మీద నిలబడి ఆలోచిస్తూ నిలబడటం వల్ల, తర్వాత అక్కడ బట్ట వేసుకుని పడుకోవటం వల్ల, కూర్చుని ఏదైనా తిరగటం వల్ల గడప రాని గండాలు వస్తాయంటారు పెద్దలు. అందుచేత అలక్ష్మీకరమైన, జ్యేష్ఠాలక్ష్మికి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ అలవాట్లని మీకు మీ ఫ్యామిలీలో తెలిసిన వాళ్ళకి, మీ ఇంటికి వచ్చిన వాళ్ళకి ఎవరికైనా ఉన్నట్లయితే చూసి ఇమ్మీడియట్గా వీటిని మార్చుకోండి, బాగుపడండి, ఇంకా సుఖంగా ఉండండి. మీలో శుభకరమైనటువంటి లక్ష్మీకరమైన జీవితానికి శ్రీకారం చుట్టుకోండి. ఈ మా శ్రీకారం కార్యక్రమం ద్వారా చక్కగా చేసుకోండి. అందరూ లక్ష్మీ కళతో కళకళలాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నమస్కారం. మన జీవితంలో మనం పొందాలనుకునేది సుఖ సౌఖ్యాలు, వదులుకోవాలనుకునేది కష్ట నష్టాలు. మనం కష్ట నష్టాలు ఎంత ప్రయత్నం చేస్తున్నా వదలటం లేదు అని అనుకునేవాళ్ళు, ఎంత కష్టపడుతున్నా డబ్బు నిలవడం లేదు అనుకున్న వాళ్ళు, కనీసం ఏ దారి కూడా కనపడడం లేదు అని అనుకున్న వాళ్ళు, నేను చెప్పే ఈ చిన్న పరిహారం చేసి చూడండి. మీకు ఎలాంటి చిత్తశాంతి అంటే మనశ్శాంతి ఎలా లభిస్తుందో మీకే అనుభవంలోకి వస్తుంది. మీ ఇంట్లో అపార్ట్మెంట్ కల్చర్ అయితే ఒకలా వాడుకోండి, ఇండిపెండెంట్ హౌసెస్ అయితే ఒకలా వాడుకోండి. ఎందుకంటే 2 రకాలుగా మీరే డివైడ్ చేసుకోండి. నాకు తెలియదు కాబట్టి, ఎవరెవరి ఇళ్ళు ఎలా ఉన్నాయో నాకు తెలియదు కదా. నేను చెప్పేది రెండింటికి డివైడ్ చేసి చెప్తాను. ఫస్ట్ అపార్ట్మెంట్ కల్చర్కి చెప్తాను. అపార్ట్మెంట్ కల్చర్లోనే ఎక్కువ మంది బతుకుతున్నాం కాబట్టి మీరేం చేయాలి ఇటువంటి దానికి అంటే వాయవ్య మూల. ఎందుకంటే మీ ఇల్లు అపార్ట్మెంట్ అయినా ఏదైనా సరే ఆగ్నేయం ఎక్కడుందో దానికి కరెక్ట్గా క్రాస్ లైన్ గీస్తే ఆ మూల వాయువ్యం. అలాగే ఈశాన్యానికి మొదలు పెట్టుకొని క్రాస్ లైన్ గీస్తే ఆ మూల నైరుతి. అది మీకు ఈజీ అవుతుందని చెప్తున్నా, అందరికీ తెలిసిందే. మీ ఇంటి వాయువ్య మూల మీరేం చేస్తారంటే ఒక తెల్లటి ప్లాస్టిక్ ఏమంటారంటే బాక్స్, ఇప్పుడు మనం ఏదో ఒక పీచు మిఠాయి లాంటివి కొనుక్కుంటే ప్లాస్టిక్ది స్క్వేర్ డబ్బా ఒకటి దొరుకుతుంది కదా మనకి, అలాంటి డబ్బాలు ఏవైనా ఉన్నట్లయితే లేదా కొనుక్కొని కానీ అలాంటి డబ్బా ఒకటి తీసుకొని దాంట్లో కళ్ళుప్పు అంటే క్రిస్టల్ సాల్ట్, ఆ క్రిస్టల్ సాల్ట్ని దాని నిండా ఇలా పోగు పోసినట్టుగా పోయండి. పోసి మీ ఈ ఇంటి ఆగ్నేయ మూల ఎక్కడుందో చూసుకుని అక్కడ పెట్టేయండి. మీరు చేయవలసింది అంతే. దానివల్ల ఏమవుతుంది పెట్టి చూడండి, మార్పులు మీకే తెలుస్తాయి. ఇది ఫస్ట్ టిప్. సెకండ్ టిప్ ఏంటి అని అంటే, ఈ ఉప్పు దేనికి అని అంటే, ఉప్పు వాయువ్య మూల, ఉప్పు రెండు కూడా చంద్రస్థానాలు, చంద్రుడిని ఆకర్షించేవి. ఇవి ఇట్లా పెట్టడం వల్ల మనసుకి కలిగిన అశాంతి దూరం అవుతుంది. అట్లాగే ఉప్పు లక్ష్మీ ప్రీతి కాబట్టి మీకు ఏదైనా ఆగిపోయినటువంటి ధనం ఉంటే తిరిగి వచ్చే ప్రయత్నం మొదలవుతుంది. సో నష్టద్రవ్యాన్ని అంటే నష్టపోయిన డబ్బుని తిరిగి పొందాలన్నా, మార్గాలు ఓపెన్ కావాలన్నా వాయువ్య మూల, యాక్యురేట్ వాయువ్య మూల చూసి ఉప్పు ఒక స్క్వేర్ డబ్బాలో పెట్టి చూడండి, మార్పులు ఎలా ఉంటాయో మీకే తెలుస్తుంది. ఇక రెండవది ఏంటంటే, ఇతరుల చేతిలో ఇరుక్కుపోయినటువంటి మనీ అది రావాలి అంటే ఎక్కడైతే ఈ ఉప్పు పెట్టారో అదే వాయువ్యముల కదా, ఆ పక్కన ఒక బ్లూ కలర్ వాటర్ బాటిల్ తీసుకోండి. అందరికీ ఎక్కువ చోట్లు ఉండకపోవచ్చు. బ్లూ కలర్ అంటే మళ్ళీ డౌట్లు వస్తాయి, స్కై బ్లూవా, నేవీ బ్లూవా, నీలిమందు కలరా ఇలా వస్తాయి. అందుకని స్కై బ్లూ కాదు, తర్వాత నేవీ బ్లూ కాదు, మెరిసే నీలి రంగు అంటే నీలిమందు రంగు బాటిల్ తీసుకోండి. తీసుకుని ఆ బాటిల్లో కొంచెం పెద్ద మూతి ఉన్నటువంటి బాటిల్ అయితే బెటర్. అది తీసుకుని ఒక లీటర్ బాటిల్ కానీ 2 లీటర్ల బాటిల్ కానీ తీసుకోండి, ప్లాస్టిక్ బాటిల్ తీసుకుని దాని నిండా వాటర్ నింపేసి అందులో మీరు వెయ్యవలసినవి 2 మార్బుల్ పీసులు వెయ్యండి. ఇప్పుడు మనం మార్బుల్ షాపుల పక్క నుంచి వెళ్తూ ఉంటే మార్బుల్ ట్రాష్ చాలా కనపడుతూ ఉంటుంది. చాలా ముక్కలు ముక్కలు రోడ్డు నిండా పడి ఉంటాయి. పాపం వాళ్ళు కటింగ్ చేస్తున్నప్పుడు తులుతూ ఉంటాయి. వాళ్ళని అడిగితే
స్క్వేర్ గాను రెక్టాంగిల్ గాను ఉన్న పీసులు ఇంతింత పీసులు అంటే 2 అంగుళాలు 3 అంగుళాల పీసులు ఇస్తారు మీకు. అవి తీసుకుని 2 పీసులు ఆ డబ్బాలో వేయండి, అంటే వాటర్ బాటిల్లో వేయండి. వేసి మూత బిగించేయండి. మూత బిగించే మూల పెట్టుకుని ఉంచుకోండి. అంతే. అలా ఈ 2 వస్తువులు పెట్టి చూడండి. ఇంకొక సూచన కూడా ఏంటంటే, మూత పెట్టిన తర్వాత మీకు ఏదైనా ఒక రోజు ఇబ్బంది అనిపించింది అనుకోండి, మూత తీసేసి వదిలేయండి. ఓపెన్ చేసి వదిలేయండి. ఓపెన్ చేసి వదిలేస్తే మీకు ఇతరుల దగ్గర ఇరుక్కుపోయినటువంటి మనీ తిరిగి మిమ్మల్ని చేరుకోవడానికి మార్గాలు ఓపెన్ అవుతాయి. మార్గాలు ఓపెన్ అవుతాయి. అట్లాగే మీ తలకు అప్పుల బాధలు కానీ, మనశ్శాంతి లేకపోవడం కానీ, ఇవన్నీ కూడా సాల్ట్ వల్ల మీకు ఫుల్ఫిల్ అవుతాయి. ఈ 2 చేసుకుని మీరు మా శ్రీకారం ప్రేక్షకులందరూ కూడా మీరు మంచిగా ప్రశాంత జీవనాన్ని పొందాలని, ప్రశాంతతను మీరు ఇంట్లో కట్టి పడేసుకోవాలని, అలాగే మహాలక్ష్మిని మీతో పాటు ఉంచుకోవాలని, పెంచుకుంటూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మంచి జరగాలని కోరుకుంటున్నామండి. నమస్కారం.